దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈరోజు రెండవ దినవృత్తాంతముల గ్రంథములో మరి 20వ అధ్యాయం 18, 19 వచనాలను చదువుకుందాం. అక్కడ కొన్ని విషయాలను గురించి మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడెంతో అవకాశాన్ని మనకి ఈరోజు కల్పించాడు దేవుని బిడ్డలారా. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును, యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. అంత మాత్రమే కాదు, అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారం ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును. ఆయనను స్తుతించడని స్తోత్రం చేయుటకు వారిని నియమించిరి. వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే యెహోషాపాతు రాజు మరి మనం గమనించొచ్చు. దర్దాపు రెండవ దినవృత్తాంత గ్రంథములోని మరి 19 అధ్యాయము 18 ఇవన్నీ కూడా 18, 19, 17 నుంచి కూడా చూసినట్లయితే మరి ఆసా తర్వాత మరి ఈ యొక్క ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతు రాజుగా ఉంటాడు దేవుని బిడ్డ. 17, 18, 19, 20, 21 వరకు ఆసా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా చక్కటి విషయాలు చేశాడు. కొన్ని విషయాల్లో బలహీనపడ్డాడు. మళ్ళా ఉరికొల్పబడి మరలా దేవుని సన్నిధిని అయితే ఆసాకు ఒక సమస్య వచ్చింది. ఏమొచ్చిందంటే ఆయన అమ్మోనీయులు, మోయాబీలు, షెయూరి మన్యవాసులు తన మీదకి యుద్ధానికి వచ్చినకి ఆయన దేవుని సన్నిధిలంట కొత్తగా ఆలోచించి కొత్త విషయాన్ని మరి ఆ టైంలో చేసినట్లుగా మనం చూస్తాం. అదేంటంటే యెహోషాపాతు సైన్యమును ఏర్పాటు చేసి ఆ సైన్యములో గాయకులను పెట్టాడట దేవునిట్లా. దేవుని స్తుతించేవారిని, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తులని మరి ఏర్పాటు చేశాడని ఈ యొక్క లేఖన భాగం సెలవిస్తా ఉంది. ప్రార్థన చేశాడు, ప్రార్థనలు కనిపెట్టాడు. ఉమ్, ప్రార్థన అనేది క్రిస్టియన్ లైఫ్కి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం లాంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తాం. అలా పెట్టి ప్రార్థన చేసి మరి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. దేవుని వాక్కు కోసం కనిపెడతా ఉన్నాడు దేవుని సన్నిధి. దేవుని వాక్కు కోసం కనిపెడుతూ మరి దేవుణ్ణి అడుగుతా ఉన్నప్పుడు మరి దేవుడు ఆశ్చర్యకరంగా తనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తాము. ప్రార్థన ద్వారానే యేసయ్యను మనం సమీపంగా కలుసుకోగలుగుతాం. వాక్యం ద్వారా ఆయన మనల్ని కలుసుకోగలుగుతారు. ఈయన కూడా యుద్ధం వచ్చింది. మరి వాళ్ళు పలానా ప్లేస్‌లో ఉన్నారన్నటువంటి సమాచారం ఇచ్చింది. అయినను ధైర్యం విడవకుండా మరి ఆయన ప్రార్థన చేయటమే కాదు, ఆయనతో పాటు తన యొక్క ప్రజలందరిది కూడా ప్రార్థనలు ఏం చేస్తా ఉన్నాడు, నిలబడతా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తా ఉన్నాడు. సైన్యం ముందర ఏం చేస్తా ఉన్నాడు, 21వ వచనాన్ని గమనించినది. పరిశుద్ధ అలంకారం ధరించుకొని మరి యెహోవా కృప నిరంతరం ఉండును. ఆయనను స్తుతించుడని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే స్తుతించడం, ప్రార్థించడం, స్తోత్రాలు చేయడం, దేవుని ఘనపరచడం. అందుకే అంటాడు కదా, ఆకాశమందున్నటువంటి దేవా నువ్వు అందరికంటే గొప్ప దేవుడివై ఉన్నావని మరి మాట్లాడతాడు. అన్ని రాజ్యాలను పరిపాలించే దేవుడవు నీవే. మరి నీ బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదని మరి 20 అధ్యాయం తొలిలో అంటాడు దేవుని బిడ్డలారా. అంటే ఆయనకి తెలుసు, దేవుని బలం తెలుసు, దేవుని పరిపాలన విధానం తెలుసు, దేవుని ఆశ్రయిస్తే ఉండేటువంటి ఆ యొక్క విలువ తెలుసు. మరి దేవుని మందిరములో అక్కడ అడుగుతాడు 9వ వచనం, నీ నామం ఘనత కొరకు కట్టబడి ఈ మందిరమును ప్రార్థన చేస్తున్నామయ్యా.
మా ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని ఆ యొక్క సొలొమోను రాజు టైంలో ఉన్నటువంటి ఆ వాగ్దానాన్ని గూడా యెహోషాపాతు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకొని, ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని వాక్కును పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉంటాడు పౌలులా. ఎప్పుడైతే వాక్కును పొందుకున్నాడో సైన్యాన్ని ఏ రీతిగా సిద్ధపరచుడంటే యెహోషాపాతు రాజు దేవునికి ఏం చేస్తున్నాడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. అందుకే నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతామో, సాతాను ఏం చేస్తాడంటే మనకి భయపడడం ప్రారంభిస్తాడు దినకు. యెహోషాపాతు రాజు కూడా దేవుని మాటను తీసుకోవడానికి, దేవుని మాట కొరకు కనిపెట్టుకునేటువంటి విషయంలో చాలా సీరియస్‌గా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. మరి ఆసక్తి కలిగి దేవుని మాట కొరకు కనిపెడతా ఉన్నాడు దేవుడులారా. మరి యుద్ధమునకు సైనికులు వెళ్ళాలి. సైన్యాన్ని ముందు పంపించాలి. కానీ ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే గాయకుల ముందు పంపిస్తా ఉన్నాడు. ఆ గాయకులు సైన్యం ముందర మరి పాటలు పాడటానికి వారు గాయక బృందం పరిశుద్ధాలంకారం ధరించుకొని మరి యెహోవా కృప నిరంతరం ఉన్నను గాకని ఆరాధన చేయడం ప్రారంభించారు ప్రియులారా. ఆ రీతిగా ఆరాధన చేయడం ప్రారంభించగానే ఆయన కృప దిగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు స్తుతిస్తా ఉన్నారో, ఆరాధిస్తా ఉన్నారో, దేవునికి దగ్గరగా వెళ్తా ఉన్నారో, ఆరాధనలో మరి సైన్యము యుద్ధం కోసం ఇవన్నీ తగిలించుకుని, డాలు పట్టుకుని, మరి రక్షణ కవచాలేసుకొని, అట్లా ఉండాల్సినటువంటి ఆ యొక్క సైన్యము ముందర గాయకులున్నంతే. నిజంగా యెహోషాపాతు చేసినట్లుగా ఎవ్వరు చేయరు. ఈరోజు యెహోషాపాతు నేర్పిస్తుందేంటంటే, ముందు నీ దేవుని యొక్క బలం నీకర్థం. నీ దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలియాలి. నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియాలి. ఆయనను స్తుతిస్తున్నప్పుడు నీకెలాంటి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయో నీకు అర్థం. ఎప్పుడైతే ఇలా స్తుతించడం గాయకుల ముందు పెట్టి ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించాడో, స్తుతులు చెల్లిస్తా ఉన్నాడో, దేవుని గొప్పతనాన్ని ఘనపరుస్తూ ఉన్నాడో, మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో, తలపోసుకుంటూ ఉన్నాడో, జరిగిన విషయం ఏంటంటే మాటు గ్రాండును బట్టి దేవుడు మరి అమ్మోనీయులను, మోయాబీయులను, శెయూరు, మన్యం అసలు హతం చేశాడట దేవుని బిడ్డలారా. ఎంత గొప్ప ఆశ్చర్యం. అందుకే స్తుతిలో శక్తి ఉంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. స్తుతి సాతాను సిగ్గుపడేటట్లుగా చేస్తుంది. ఈరోజు యెహోషాపాతు విషయంలో సాతానుకి సిగ్గు, అవమానం కలిగించింది యెహోషాపాతు యొక్క స్తుతి. యెహోషాపాతు బృందం యొక్క గాయకుల యొక్క స్తుతి సాతానికి ఏం కలిగించిందంటే సిగ్గును, అవమానమును కలిగించిందనుకుంటా. కాబట్టి నువ్వు స్తుతిస్తే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నీకు భయం కలిగించే పరిస్థితులు నీ కుటుంబంలో ఉన్నాయా? నీ యొక్క నువ్వు ఉంటున్నటువంటి మరి నీ యజమానుని కింద నువ్వు ఉంటుండగా కొన్ని కొన్ని ఇబ్బందులు నీకు కలుగుతా ఉన్నాయా? ఇబ్బంది పడుతున్నావా? భయపడతా ఉన్నావా? టెన్షన్ తీసుకుంటా ఉన్నావా? మరేం పర్లేదు. ప్రభు గొప్పతనాన్ని కొనియాడు. ప్రభు గొప్పతనాన్ని మరి తలకోసుకో, జ్ఞాపకం చేసుకో. ఆయన శక్తితో, బలముతో, ప్రభావంతో నీ జీవితంలో ఎన్నో మార్లు, ఎన్నో రకాలుగా కదిలుంటాడు కదా! ఆ కదిలిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించు. దేవుని శక్తిని స్తుతించు. దేవుని రక్తమును స్తుతించు. ఆ పరిశుద్ధ రక్తములో ఉన్నటువంటి గొప్పతనాన్ని స్తుతించు. ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు పోతారా. యెహోషాపాతు రాజు స్తుతించడం మొదలుపెట్టగానే మరి ఆ యొక్క గాయక బృందం స్తుతించడం మొదలుపెట్టగానే ఆశ్చర్యకరంగా దేవుడంట మాటు గ్రాండము పెట్టి వారందరికి కూడా హతమార్చినట్లుగా మరి చెప్తా ఉన్నాడు. మరి ఎంత గొప్ప విషయం అంటే మరి ఆరాధన ద్వారా అద్భుతాన్ని జరిగించిన దేవుడు. ఆరాధన ద్వారా సైన్యమునకు, రాజుకు విజయం ఇచ్చినటువంటి గొప్ప దేవుడుగా ఉంటాడు. ఇంకా 25వ వరుసలో మనం చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క ఆ ముగ్గురి అమోనీయులది, మోయాబీలది, షేరు, మన్యవాసుల యొక్క బంగారం కూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. యెహోషాపాతు సైన్యానికి గాని, యెహోషాపాతు దగ్గర ఉన్నటువంటి ప్రజలకి, బృందానికి మొత్తానికి ఆ కొల్ల సొమ్ము దోచుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టిందంట. అంటే నువ్వు స్తుతిస్తే నువ్వు ఊహించలేనంత గొప్ప బ్లెస్సింగ్‌తో దేవుడు నిన్ను నింపుతాడని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుని బిడ్డ. 3 రోజుల పాటు మరి ఆ యొక్క ధనాన్ని, ఆ బంగారాన్ని, ఆ కొల సొమ్మును వాళ్ళు కూర్చుకున్నారంట. కూర్చుకున్నాక అంతటితో దేవుడిని వదిలిపెట్టక మరలా బెరాకాయి లోయలోకొచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారంట. అందుకే నేనొక మాట చెప్తా ఉన్నాను. దేవుడు ఇవ్వటం మొదలుపెడితే ఎక్కడ దాసుకోవాలో నీకు అర్థం కాదు దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, స్తుతించండి. స్తుతిలో శక్తి ఉంది. స్థుతి నీ స్థితిని మార్చిద్ది. స్తుతి నిన్ను
ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళిద్ది. స్తుతి నువ్వు కూర్చోగలనంత ఆశీర్వాదాన్ని నీకిస్తది. అందుకే దేవుడు నీకిస్తే నువ్వేం చేయలేవు. దాన్ని ఎక్కడ దాసుకోవాలో అర్థం గాదు. ఇబ్బంది పడిపోతాము. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తది. అది నరుల కష్టం కన్నా కూడా మరి తక్కువ అవ్వదని దేవుడు మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ అంటే నేను చెప్పదలసిందేంటంటే యెహోషాపాతుకు వచ్చినటువంటి మంచి ఆలోచన. ప్రవక్త చెప్పిన ఆలోచన. మరి ప్రార్థన చేశాడు. దేవుని బలమును మరి సకల రాజ్యములకు నువ్వు దేవుడవు. నీకు బలముంది, బాహుబలముందని మరి దేవుని జ్ఞాపకం చేసుకొని కొనియాడతా, ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు తనకొచ్చిన ఆలోచన ఏంటంటే సైన్యం ముందర స్తుతించేటువంటి వ్యక్తుల్ని పెట్టాలి. ఆరాధన చేసే వ్యక్తుల్ని పెట్టాలి. వారెప్పుడు దేవుణ్ణి పొగుడుతా ఉన్నారు. దేవుని నువ్వు పొగుడుతా, నువ్వు ఘనపరుస్తా, స్తుతిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఆయనలో ఉన్నటువంటి బలము నీ మీదకి దిగిద్ది దేవుని బిడ్డలారా. నిజమే. నువ్వెవరినైనా పొగుడుతున్నప్పుడు వాళ్ళు పొంగిపోతా ఉంటారు. పొంగిపోయి నీ పక్షంగా వాళ్ళు దృష్టి నిలుపుతారు దేవుని బిడ్డలారా. మీరు ఆలోచించేయండి. దృష్టి నిలిపి నీ మాట మీద వారు దృష్టి పెట్టుకుంటారు. వారు కొన్నది యావత్తు నీకివ్వడానికి ఇష్టపడతా ఉంటారు. ఏదో ఒకటి ఆహ్, ఏ ఏ ఏం జరిగిందిలే అని సంతోషపడుతూ ఓ ముసిముసిగా మురిసిపోతూ వాళ్ళ దగ్గరున్నది ఏదో ఒకటి నీకిస్తానికి వాళ్ళు ఇష్టపడతారు. లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే అలా ఉన్నారంటే, దేవాది దేవుని నువ్వు ఘనపరుస్తూ, స్తుతిస్తూ, హృదయపూర్వకంగా ఆయన గొప్పతనాన్ని కొనియాడుతూ, పొగుడుతా ఉన్నప్పుడు, ఆయన గూడా మురిసిపోతూ నీ విషయంలో విస్తారమైన ఆశీర్వాదాన్ని, దీవెనలను వదులుతాడని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు ఈ పిల్ల. ఎందుకంటే, ఎప్పుడైతే యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడో, సైన్యం ముందర గాయకులను బెట్టి దేవుని స్తుతించడం ప్రారంభించాడో కొల్ల సొమ్ము దోచుకోవడానికి 3 దినాలు పట్టిందంట. మరలా వచ్చి మరలా దేవుని స్తుతించు. దేవుడు నీకేదిచ్చినా స్తుతి కలిగున్నావా? ఇచ్చినంత సంతోషపడి ఎంజాయ్ చేసేసి అక్కడితో దేవుడిని ఆపేస్తున్నావు. మరలెప్పుడో నీకు స్పర్శ తగిలినప్పుడు, ఎప్పుడో నీకు బాధొచ్చినప్పుడు, ఎప్పుడో నీకు ఇబ్బందొచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తున్నాడా? అలా కాదు దేవుడు. ఈరోజు ముఖ్యంగా దేవుడు నేర్పిస్తున్నది ఆరాధన చేయడం, స్తుతించడం. దినమునకు 7 మార్లు దావీదు దేవుని స్తుతించేవాడది. 7 మార్లు దేవుని స్తుతించేవాడు. ఎంత గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం. స్తుతించాలి దేవుని గొప్పతనాన్ని. నువ్వేది తింటున్నా అందులో దేవుని ప్రత్యేకత ఏదో ఉంటది. కాయలు తీసుకుంటే అసలు ఎన్ని రకాలుగా చేసాడండి. ప్రకృతి తీసుకుంటే ఎన్ని రకాలుగా ఉంది. మన శరీరాన్ని తీసుకుంటే ఎన్ని రకాల విధానాల్లో ఉంది. ఏది చూసినా కూడా దేవుని స్తుతించకుండా మనం ఉండలేం. అంత గొప్పగా దేవుడు ప్రతిదీ కూడా జరిగించాడు దేవుని ఊర్లో. కాబట్టి యెహోషాపాతు బృందం స్తుతించినప్పుడు, మాటుగాండ్లు పెట్టిన దేవుడు నువ్వు స్తుతిస్తా ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఇరుకు, ఇబ్బంది, అనారోగ్య పరిస్థితుల మీద మాటుగాండ్లు అంటే దేవదూతల సైన్యాన్ని బెట్టి వారందరిని కూడా తరుముతాడని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను దేవుని బట్టి. తరుముతాడు. ప్రతి సమస్యని పెక్కలిస్తాడు. ఇంకా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో మూలుగుతూ, కన్నీరు గారుతూ, దేవుని ఘనపరుస్తూ, స్తుతిస్తా ఉన్నప్పుడు ఆశీర్వాదం దిగుతుంది. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నది. నీ శరీరం మీద ఏలుబడి చేస్తున్నది. నీ బిడ్డల మీద, నీ భర్త మీద, నీ యొక్క పరిస్థితులు అన్నిటి మీద, ఈ వస్తు వాహనాల మీద ఏదుందో దాన్ని దేవుడు దూరపరిచి, నిన్ను విస్తారమైన దీవెనలతో నింపడానికి ఏమాత్రం కూడా ఆలోచించడని యెహోషాపాతు స్తుతి ద్వారా మనం నేర్చుకున్నాం. యెహోషాపాతు స్తుతి ద్వారా సాతాను సిగ్గుపడిందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీ స్తుతి ద్వారా కూడా సాతాను సిగ్గుపడి వాడు మరి మాటు గ్రైండర్ చేతిలో నాశనమైపోయి విస్తారమైన ఆశీర్వాదంతో కృతజ్ఞతా భావంతో దేవుని దగ్గర నువ్వు ఉండాలని మరి ఈ యొక్క మాటల ద్వారా తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి అట్టి కృపను, అట్టి దీవెనను దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును గాక. ప్రభు ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించి, ఆశీర్వదించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.